ఫస్ట్ ఏదైతే మనము దోపుకునే పార్ట్ ఉంటుందో ఆ దోపుకునే పార్ట్ని తీసుకొని మన కుర్చీల్లో కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తాయో సెంటర్ ఆఫ్ ద బాడీ అండి, అక్కడ ఎంతవరకు వస్తాయో చూసుకొని రిమైనింగ్ పార్ట్ని ఇలా సెట్ చేసుకోవాలండి. తర్వాత దోపేసుకుంటాం మన హైట్కి తగినట్టు. ఇలా నీట్గా కొంచెం కొంచెం దోపుకుంటూ ఎక్కువ ఎత్తుగా లేకుండా చూసుకోవాలండి. సో ఇలా చూడండి, ఇలా దోపేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మన కుచ్చుళ్ళు అనేది ఎంతవరకు వస్తాయో సెంటర్ ప్లీట్స్ అనేది చూసుకొని తర్వాత ఎక్కడైతే ఫ్రంట్ ప్లీట్స్ ఉంటాయి అంటే చెస్ట్ పార్ట్ ప్లీట్స్ ఉంటాయి కదండి, ఆ ప్లీట్స్ని మనం తీసుకొని మన షోల్డర్ పై నుంచి వెనకాల పళ్ళు ఉంటుంది కదండి, ఆ పార్ట్ని వెనకలికి వేసుకోవాలి. ఇలా చూడండి ఎలా వేస్తున్నానో నేను. ఇలా తీసుకొని నీట్గా వెనకాల పార్ట్కి వేసేసుకుంటాము. ఆ తర్వాత మనము చెస్ట్ ప్లీట్స్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. సో మేము చేసిన ప్లీట్స్ అనేది మీకు నలగవు ఎలాగనో, సో నీట్గా అలాగే స్టిఫ్గా ఉండిపోతాయి కాబట్టి మీరు ఎలా అయినా కానీ నీట్గా వేసేసుకోవచ్చు. ఒకదానికి జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రౌండ్ అనేది తీసుకొని ఎక్కడైతే మనకు సెంటర్ ప్లీట్స్ ఉంటాయో దాన్ని సింగిల్ పార్ట్ ఉంటుంది కదండి, దీన్ని తీసుకొని టైట్గా లాగాలండి. అలాగనే మనకి సైడ్లో అనేది కనిపించకుండా ఉంటుంది కూడా. టైట్గా రావడం వల్ల స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. ఇలా తీసుకొని ఫస్ట్ ఇక్కడ వరకు చేయి పెట్టుకొని నిదానంగా 1 by 1 లైట్గా సైడ్స్లో కొంచెం నీట్గా ఎలివేట్ అయ్యేలాగా చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఎలా పట్టుకున్నానో అలా పట్టుకోండి, మీకు టైట్నెస్ అనేది తెలుస్తుంది. ఇలా టైట్నెస్ తెలిసిన తర్వాత హోల్డ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ గట్టిగా పట్టుకోవాలండి. తర్వాత నేను చూడండి ఎలా చేస్తున్నానో 1 by 1 ఇలా ఒక్కొక్కటి ప్లీట్ చిన్న ప్లీట్స్ లాగా పెట్టుకుంటే సైడ్ అనేది నీట్గా బాగుంటుందండి ఒక షేప్గా. చూడండి ఇలా 1 by 1 అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం లైట్గా సైడ్స్లో అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా సైడ్గా నీట్గా వస్తుందండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నీట్గా పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. చూడండి ఇలా పిన్స్తో సెక్యూర్ చేసుకొని నెక్స్ట్ ఈ సెంటర్ ప్లీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మన హైట్కి తగినట్టు చూసుకొని మన హైట్ ఎంతవరకు కావాలో అనేది చూసుకొని రిమైనింగ్ పార్ట్ అనేది ఫ్లాట్గా దోపేసుకోవాలండి. ఎలా అంటే అలా దోపేసుకోకూడదు. ఫ్లాట్గా దోపేసుకున్నామంటే మనకి ముందర పార్ట్ అనేది ఎత్తుగా అనేది కనపడదు అనమాట. ఇక్కడ ప్లీట్స్ అనేది చూడండి అసలు ఎక్కడికి సైడ్ అంతా వెళ్ళవు, నీట్గా ఉంటాయి. అలాగే మనము షోల్డర్ పిన్ దగ్గర అలాగే వెనకాల నెక్ పార్ట్ ఉంటుంది కదండి, సపోజ్ మన బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్కి యూ షేప్ కానీ ఇట్లా పెడతాం కదా, అక్కడ ఆ పార్ట్ వరకు మనం నీట్గా పిన్ పెట్టేసుకుంటాం. షోల్డర్ దగ్గర ఒక పిన్, బ్యాక్ దగ్గర ఒక పిన్ అండి. 2 పిన్స్ పెట్టుకున్నామంటే చూడటానికి చాలా బాగుంటుంది. చూసారు కదా ప్లీట్స్ అనేది ఎలాగో వెళ్ళడం లేదు, అలాగే స్టిఫ్గా ఉంటాయి. మనం ఎంత తగిలినా కానీ మళ్ళీ అదే పొజిషన్లోకి వచ్చి కూర్చుంటాయి. ముందర చూడండి ఎంత బాగుందో, నీట్గా సైడ్స్ అనేది కనిపించకుండా ఉంటుంది. సో మా ప్రీప్లీట్ చేస్తే ఇలా ఉంటుందండి లుక్. మీకు కూడా కావాలంటే ఇలా చేసేసుకోండి ప్రీప్లీటింగ్. థ్యాంక్ యూ.